అండి వెల్కమ్ టు లైఫ్ స్కిల్స్ బై రాగచంద్రిక ఈ రోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు నేను మిల్లెట్స్ నేను రెగ్యులర్ గా ఎలా చేసుకుంటున్నానని చూపిస్తున్నాను సో నేను ఈ గ్లాస్ చూసారు కదా ఇది నా వేలు కన్నా కొంచెం పొడుగ్గా ఉంది గ్లాస్ ఆ గ్లాస్ 1 గ్లాస్ మిల్లెట్స్ వేసాను అన్నమాట అది బాగా వాష్ చేసుకున్న తర్వాత దానికి 5.5 గ్లాసెస్ వాటర్ వేయాలి నేనైతే ఇంతవరకు అరికలు అండ్ కొర్రలు ట్రై చేశాను ఇప్పుడు మీకు చూపిస్తున్నది కొర్రలు ఈ రెండు కూడా నేను ఇదే ప్రాసెస్ లో చేస్తాను సో 1 గ్లాస్ మిల్లెట్స్ కి 5.5 గ్లాసెస్ వాటర్ వేసి ఒక 2 అవర్స్ నానబెట్టుకుంటే కొంచెం తొందరగా కుక్ అవుతుంది నానబెట్టకుండా కూడా కుక్ చేసుకోవచ్చు బట్ ఎక్కువ టైం పడుతుంది సో నానబెట్టుకొని ఇలా కుక్ చేసుకుంటున్నాను సో నేను కొంచెం వెడల్పాటి కళాయిలో వేసుకొని ఉడకపెడుతున్నాను అన్నమాట ఇది ఉడికిన తర్వాత కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవచ్చు ఎందుకంటే ఇది చప్పగా ఉంటుంది సో అందుకని చెప్పి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఏదైతే కొలత చెప్పానో ఇది ఇద్దరికైతే మీల్ సరిపోతుంది అనమాట ఇది నేను లంచ్ కోసం ప్రిపేర్ చేస్తుండే దాన్ని దీంతోని మనం నార్మల్గా పప్పు చారు సాంబార్ కర్రీస్ ఏవైనా తీసుకోవచ్చు అండ్ ఎస్పెషల్లీ నాన్ వెజ్తో ఇంకా బాగుంటుంది ఇక్కడైతే గ్రెయిన్స్ పూర్తిగా ఉడికిపోయిన తర్వాత నేను ఒక 2 to 3 స్పూన్స్ నేను రాగి పిండి వేస్తున్నాను సో హెల్త్కి చాలా మంచిది అండ్ దీంట్లోనే ఒక చిటికెడు జీలకర్ర కూడా వేసుకుంటే ఒక 1/2 స్పూన్ అనుకోండి జీలకర్ర కూడా వేసుకుంటే మనకి ఫ్లేవర్ కూడా బాగుంటుంది రాగి పిండి వేసిన తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికనివ్వాలి ఆ తర్వాత మూత తీసిన తర్వాత ఇలా ఉంటుంది ఆ తర్వాత కలుపుకోవాలి అంటే 1 నిమిషం మూత పెట్టి ఉడకనిచ్చి ఆ తర్వాత మనం మూత తీసుకొని బాగా కలపాలన్నమాట లేకపోతే ఉండలు లేకుండా కలుపుకోవాలి లేకపోతే పిండి పచ్చిగా ఉండిపోతుంది సో బాగా కలుపుకోవాలి అందుకని నేను కొంచెం వెడల్పాటి పెద్ద కళాయి తీసుకున్నాను ఇది కలపడానికి అది ఫ్రీగా ఉండాలని చెప్పి సో దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్క 1 or 2 minutes అలా పొయ్యి మీద పెడితే అది దగ్గర పడిన తర్వాత మనం తీసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దించేసుకోవచ్చు ఇది ఇద్దరికి సరిపోతుందండి అండ్ ఇదైతే ఇప్పుడు నేనైతే ఒక చిన్న ప్లేట్లో తీసుకున్నాను దీంట్లో నేను పప్పు సర్వ్ చేసుకున్నాను పాలకూర పప్పు చేశాను సో అది పెట్టుకున్నాను అనమాట ఇందులో ఒక 2 చుక్కల నెయ్యి కూడా వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంటుంది అండ్ వెరీ హెల్దీ అండ్ హెల్ప్స్ ఇన్ వెయిట్ లాస్ డెఫినెట్గా సో నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అరికలతో కూడా ఇలానే ట్రై చేయొచ్చు